హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి అలసందలతోటి బాజీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ వచ్చేసి చపాతీ లెక్కైనా లేదంటే రాగి సంగటి లెక్కైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనం వచ్చేసి అలసందలు ఒక పావు కిలో తీసుకొని నైట్ మొత్తం వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్కు పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకొని మనం తాలింపు వేసుకుందాం కర్రీకి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని ఇలా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వచ్చేసి ఒకటి తీసుకున్నాను నేను. ఇది కూడా కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేటివి మెత్తబడేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత మనము పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఒక్కటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా పట్టి పెట్టుకున్నా ఫ్రెండ్స్ మిక్సీలో. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టేసుకున్న అలసందలు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 విజిల్కే బాగా ఉడికిపోయాయి అలసందలు అనేటివి. ఇలా ఉడికిన అలసందలను కూడా ఇప్పుడు మసాలాకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కర్రీకి సపరేట్గా వాటర్ యాడ్ చేయనక్కర్లేదు ఫ్రెండ్స్. అలసందల్లోనే మనం వాటర్ ఉంటాయి కదా, అవే యాడ్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి బాగా మనము ఉడికిపోయేటప్పుడే జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మసాలాలన్నీ కలిసే విధంగా కలిపేసుకొని లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర చల్లేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకు అలసందలతోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా అలసందల కర్రీతోటి చపాతీ అయినా రాగి సంగట్లేకైనా చాలా బాగుండిద్ది కర్రీ. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.